తమిళనాడులో సీఎం విజయ్ తన మార్క్ పాలిటిక్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకోగానే సంచలనాలకు కేర్ ఆఫ్ గా మారుతున్నారు. సీఎం విజయ్ రాజకీయ చాణక్యానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి టీవీకేలో చేరుతున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన 6 ఎమ్మెల్యేలు రాజీనామాలు ప్రకటించగా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే గుడ్ బై చెప్తారని అంటున్నారు. ఇప్పుడు ఈ భయం డీఎంకేను వెంటాడుతుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు స్టాలిన్ ప్రయత్నాలు మొదలుపెట్టారా? అందుకు ప్రభుత్వం 3 నెలల్లో కూలుతుందనే కామెంట్స్ చేస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళనాడులో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సీఎం పదవిని చేపట్టాక తన మార్క్ పాలనతో విజయ్ దూసుకెళ్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కారంతో పాటు రైతులకు కొత్త వరాలు ప్రకటిస్తున్నారు. గతంలో ప్రభుత్వాలకు భిన్నంగా విజయ్ పాలన సాగుతుండటంతో అన్నాడీఎంకే పార్టీలో వరుసగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరగా ఆ తర్వాత ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే అన్నాడీఎంకేకు గుడ్ బై చెప్పారు. దాంతో ఈ సంఖ్య 1/2 డజన్కు చేరింది. రానున్న రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారని ప్రచారం సాగుతుంది. అయితే అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలు డీఎంకే పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇప్పుడు డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు మాజీ సీఎం స్టాలిన్ ముప్పు తిప్పలు పడుతున్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయం సాధించింది. టీవీకే పార్టీ పెట్టిన తొలిసారే తమిళనాడులో ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు విజయ్. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికీ 50 రోజులు పూర్తి అయింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అయితే తాజాగా డీఎంకే అధినేత తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. డీఎంకే పార్టీ స్థాపించిన 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టీవీకే ప్రభుత్వంపై స్టాలిన్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో కాకరేపుతున్నాయి. ஆட்சி என்பது மெஜாரிட்டியோட வெற்றி பெறலவங்க எல்லாம் தெரியும் உங்களுக்கு. மெஜாரிட்டியோடு இல்லை. மெஜாரிட்டி நான் 234 தொகுதிக்கு பாதியில் என்ன 118 வரணும். இப்போ எவ்வளோ ஜெயிச்சாங்க? 108 தான். இப்போ சில கூட்டணி நம்மோடு இருந்த கூட்டணி கட்சி, நீங்கள் திமுக தான் ஜெயிக்கணும், ஸ்டாலின் தான் முதலமைச்சர் ஆகணும் ஓட்டு போட்டிங்கள்ல, தமிழ்நாட்டு மக்கள் ஓட்டு போட்டாங்கள்ல, அந்த கட்சி கூட்டணி நம்மோடு இருந்த கூட்டணி கட்சி ஆதரவில் தான் இன்றைக்கி இந்த வண்டி ஓடிக்கிட்டு இருக்கு. ஓடுகிற வண்டி எங்கே போய் நிற்க போகுதுன்னு தெரியல. ஆனால் எது நடந்தாலும், எப்போ எது நடந்தாலும் நாம் ரெடியாக இருக்கணும். எந்த நேரத்தில் தேர்தல் வரலாம், எந்த சூழ்நிலை வரலாம். 100% நம்ம ரெடியாக இருக்கணும். ప్రస్తుతం తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. టీవీకే అధినేత విజయ్ మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు సాగుతుందో చెప్పలేమని, రాబోయే 3 నెలలు లేదా 6 నెలల్లో, అంటే ఎప్పుడైనా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావచ్చని స్టాలిన్ జోస్యం చెప్పారు. అందువల్ల రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు డీఎంకే పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీవీకే పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలు, రైతుల నిరసనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అయితే స్టాలిన్ కామెంట్స్ కేవలం రాజకీయ విమర్శలు కావని, తన పార్టీని కాపాడుకునే ప్రయత్నాలని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీలో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. ఆ తర్వాత డీఎంకే ఎమ్మెల్యేలు కూడా టీవీకేలోకి క్యూ కట్టడం ఖాయమని ప్రచారం సాగుతుంది. అందుకే డీఎంకే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు స్టాలిన్ ఈ కామెంట్లు చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి ఎండీఎంకే పక్కకు తప్పుకుంది.
ఇటీవల చెన్నైలో జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. దీంతో డీఎంకే, ఎండీఎంకేల మధ్య 10 ఏళ్లుగా కొనసాగుతున్న రాజకీయ బంధానికి తెరపడినట్లయింది. ఈ సందర్భంగా కూటమి నుంచి వైదొలగడమే కాకుండా జనరల్ బాడీ సమావేశాల్లో మరికొన్ని కీలక తీర్మానాలను కూడా ఆమోదించారు. తమిళనాడులో కొత్తగా ఏర్పడిన జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎండీఎంకే అభినందనలు తెలిపారు. అయితే ఎండీఎంకేకు మద్దతు విరమించి 20 గంటలు కూడా గడవక ముందే వైకోకు సొంత పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. ఎండీఎంకేలో కీలకంగా ఉన్న 150 మందికి పైగా కీలక నేతలు డీఎంకే కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం ఎండీఎంకే అధినేత వైకోను రాజకీయంగా ఇరకాటంలో పడేసినట్లయింది. మొత్తం మీద తమిళనాడులో విజయ్కు బలం పెరుగుతుండగా పళనిస్వామి, స్టాలిన్ లాంటి లీడర్లకు వరుస షాకులు తగులుతున్నాయి. రానున్న రోజుల్లో తమ పార్టీలను కాపాడుకునేందుకు స్టాలిన్ ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలు చేసి ఉండవచ్చన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరోవైపు గతంలో కాంగ్రెస్ పార్టీతో విజయ్ పొత్తుపై సీఎం స్టాలిన్ సెటైర్లు వేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం విజయ్ స్టాలిన్కు అసెంబ్లీ సాక్షిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చూడాలి మరి రానున్న తమిళ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో.